మన సర్వే సిస్టమ్ అనేటువంటిది మనందరికీ తెలిసిందే. క్లాసిఫికేషన్ వైజ్‌గా కానీ, ప్రతి రైతు భూమి కానీ, ఎవ్రీ ఇండివిడ్యువల్ హోల్డింగ్ ఒక సబ్ డివిజన్‌గా గానీ, సర్వే నంబర్‌గా గానీ మన నామ్స్ ప్రకారం క్రియేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే సర్వే జరిగి చాలా కాలం గడిచిన తర్వాత భూమి మీద కమతాలు సంఖ్య పెరిగిపోవటం అనేటువంటిది గానీ, ఆ హోల్డింగ్స్ కమతాలు క్లబ్ అవ్వటం గానీ జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం సబ్ డివిజన్ వర్క్ అనేటువంటిది ఒకే క్లాసిఫికేషన్ ఉన్న భూమిని క్లబ్ చేయటం లేదా విడగొట్టడం అనేటువంటిది జరిగినప్పుడు మాత్రం ఈ సబ్ డివిజన్ వర్క్ అనేటువంటిది ఏర్పడుతుందండి. ఈ సబ్ డివిజన్ వర్క్ అనేటువంటిది ఏ ఏ సందర్భాల్లో ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది వివరంగా ఇప్పుడు మన క్లాసులో తెలుసుకోబోతున్నామండి. ఒకటి, పట్టా సబ్ డివిజను, అసైన్మెంటు, ఎలైనేషను, ఎక్విజిషను, ల్యాండ్ సీలింగు, ల్యాండ్ పర్చేజింగు, బ్లాక్ వర్క్. ఇలా ఇన్ని సందర్భాల్లో మనకి భూమి అనేటువంటిది మన సర్వే నెంబర్లు సబ్ డివిజన్ వర్క్ జరగటం కానీ లేదా కొత్త సర్వే నెంబర్ కానీ ఫామ్ అవటం అనేటువంటిది జరుగుతుందండి. ప్రప్రథంగా మనం అసైన్మెంట్ గురించి తెలుసుకుందామండి. ఈ అసైన్మెంట్ అనేటువంటిది ప్రభుత్వ భూమి, మొదటగా ఏడబ్ల్యూ ల్యాండ్ గయాళ్ళు, దీనిని భూమి లేనటువంటి నిరుపేదలకు పంచేటప్పుడు చేసేట వర్క్ని అసైన్మెంట్ అంటారు. ఇది రిజిస్టర్ నెంబర్ 4లోకి దీన్ని నమోదు, రిజిస్టర్ ఆఫ్ దరఖాస్తు, దీనిలో ఫస్ట్గా ఈ వచ్చినటువంటి అర్జీని నమోదు చేయడం అనేటువంటి జరుగుతుందండి. ఈ రైతు ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరు, వాళ్ళ యొక్క స్వాధీనంలో లేదా సాగు చేసుకున్న భూమిని పట్టా తీసుకున్న నిమిత్తం తహసీల్దార్కి అర్జీ పెట్టినప్పుడు ఈ రిజిస్టర్ నెంబర్ 4లో ఎంటర్ చేయటం అనేది జరుగుతుంది. దీనిని విలేజ్ లెవెల్లో విఆర్ఓ, గ్రామ రెవెన్యూ అధికారి మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీరిరువురు ఈ అర్జీని తీసుకొని వెళ్ళి భూమి మీద పరిశీలించి ఇది కల్టివేషన్లో ఉందా లేదా, ఫిట్ ఫర్ కల్టివేషన్, ప్లస్ అతని స్టేటస్ ఏంటి, రైతు యొక్క స్టేటస్ ఏంటి, అతనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేటువంటి వివరంగా రిపోర్ట్ రాసుకొని ఒక రఫ్ స్కెచ్ తయారు చేసుకొని దీన్ని తహసీల్దార్కి సమర్పించడం అనేటువంటి జరుగుతుందండి. తహసీల్దారు ఈ వివరాలతో సంతృప్తి పడినట్టయితే దాన్ని తదుపరి చర్య నిమిత్తం మండల సర్వేయర్కి పంపిస్తాడు. మండల సర్వేరు భూమి మీదకి వెళ్ళేటప్పుడు 6-1 నోటీస్ అనేటువంటిది ఇచ్చి ఆ ప్రకారం భూమి మీదకి వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ ప్రకారంగా సబ్ డివిజన్ రికార్డు తయారు చేసి 3 సెట్లు సబ్ డివిజన్ రికార్డు తయారు చేయాల్సి వస్తుంది. ఆ సబ్ డివిజన్ రికార్డు తయారు చేసి తహసీల్దార్ గారికి తదుపరి చర్య నిమిత్తం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. ఈ సబ్ డివిజన్ రికార్డులో 3 సెట్లు ఎఫ్ఎంబి, 3 సెట్లు సబ్ డివిజన్ స్టేట్మెంటు, 6-1 కాపీ, కంబైన్డ్ స్కెచ్, ఆర్ఎస్ఆర్ కాపీ, ఇది సెట్ ఆఫ్ రికార్డు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. దీన్ని తహసీల్దారు స్క్రూటినీ నిమిత్తం వారి యొక్క రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటే డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారికి పంపిస్తారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే ఎల్ఆర్డి సహాయంతో ఆ యొక్క సబ్ డివిజన్ రికార్డుని స్క్రూటినీ చేసి మెజర్మెంట్స్లో ఏమన్నా క్యాల్కులేషన్ ప్రకారం తేడాలు ఉన్నాయా లేదా, ప్లస్ ఏరియా ఎంత వస్తుంది విస్తీర్ణం అనేటువంటిది, ఏరియా ఎరాట ఏమన్నా ఉందా, ఇలాంటి చర్యలన్నీ ఒకసారి చూసుకొని రికార్డు స్క్రూటినీ చేసి మరలా తహసీల్దార్కి పంపించడం అనేటువంటిది జరుగుతుందండి. తహసీల్దార్ గారు దాని ప్రకారంగా ఆ విస్తీర్ణం ప్రకారం ఆ సబ్ డివిజన్ నోటేషన్ ఏదైతే ఉందో అది నమోదు చేసి నెక్స్ట్ వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇన్కార్పొరేషన్ నిమిత్తం మండల సర్వేకి 7R/8A ఉత్తర్వులు ఇవ్వటం అనేటువంటి జరుగుతుందండి. ఆ ఉత్తర్వుల ప్రకారం ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబి వీటిలో మండల సర్వేయరు, 1B రిజిస్టరు, అడంగల్లో రెవెన్యూ ఇన్స్పెక్టరు మార్పులు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ మార్పులు అనేటువంటి మొట్టమొదటిగా మండల సర్వేయర్ వచ్చి గ్రామ స్థాయిలో చేస్తాడు.
నెక్స్ట్ మండల్ లెవెల్‌లో వచ్చేటప్పటికి డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే ఎల్ఆర్‌డిని అంటే డ్రాఫ్ట్స్‌మెన్‌ని తన దగ్గర ఉన్న డ్రాఫ్ట్స్‌మెన్‌ని మండల్ రికార్డులో చేంజెస్ చేసే నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి పంపించడం అనేది జరుగుతుంది. వీరు ఈ యొక్క చర్యని ఈ ఆర్సీ నంబర్ తహసీల్దార్ యొక్క ఉత్తర్వుల్ని 7R లేదా 8A రిజిస్టర్‌లో నమోదు చేసి ఆ నెంబర్ ప్రకారంగా దీన్ని మేము చేంజెస్ చేశాము, ఇన్కార్పొరేట్ చేశాము. చేంజెస్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ పర్ 8A నంబర్ సో అండ్ సో అని అట్లా రాసి పాత స్కెచ్‌ని క్యాన్సిల్ చేసి కొత్త స్కెచ్ అనేటువంటిది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. తదుపరి ఆ ఫైల్‌ని క్లోజ్ చేసి రికార్డ్ రూమ్ పంపించడం అనేటువంటిది జరుగుతుందండి. ఇది క్లుప్తంగా అసైన్మెంట్ చేసేటువంటి విధానంలో సబ్డివిజన్ రికార్డ్ తయారు చేసేటువంటి పద్ధతి అండి. ఇక రెండవది రీలింక్విష్మెంట్. అంటే పట్టా భూమిని నాకు అవసరం లేదు అని గవర్నమెంట్‌కి తిరిగి ఇవ్వటం అనమాట. దాని రీలింక్విష్ పట్టా హక్కుని విడుదల చేసుకోవటం. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చాలా తక్కువైనప్పుడు కూడా పూర్వకాలంలో శిస్తు రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి అమల్లో ఉండేది. పూర్వకాలంలో శిస్తు కట్టలేనప్పుడు రైతు ఏం చేసేవాడంటే ఈ భూమి నాకు వద్దని చెప్పి గవర్నమెంట్ సరెండర్ చేసేవాడు. అంటే హక్కు విడుదల రీలింక్విష్మెంట్. తన యొక్క పట్టా భూమి నుంచి హక్కుని తను విడుదల చేసుకుంటాడు అనమాట. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే ఆ భూమి గవర్నమెంట్ చెందుతుంది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ వరకు ఒక సబ్ డివిజన్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అట్లా నదీ పరివాహ ప్రాంతాల్లో కూడా భూమి ఆ నది కోత వలన లేదా కొన్ని చోట్ల వాగు కోత వలన ఆ యొక్క దాని క్లాసిఫికేషను మారకపోయినప్పటికి కూడా ఆ భూమి దాంట్లో కలిసిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు శిస్తు కట్టలేక రైతు ఏం చేస్తాడంటే ఆ భూమిని వదిలేయడం జరుగుతుందండి. అలాంటి సందర్భంలో కూడా ఆ ఎరోడెడ్ పోర్షన్ వరకు సబ్ డివిజన్ చేసేసి హక్కు విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ రెండో సందర్భంలో కూడా రీలింక్విష్మెంట్ అనేటువంటి జరిగినప్పుడు సబ్ డివిజన్ చేయడం అనేటువంటిది చేయడం జరుగుతుందండి. వీటిని రాణి బంజర్ భూములు అని చెప్పి కూడా ఉదాహరిస్తారండి. వీటిని యథాప్రకారంగా సబ్ డివిజన్ 3 సెట్లు తయారు చేయడం జరుగుతుంది. తహసీల్దార్ స్క్రూటినీ నిమిత్తం ఆర్డీఓ ఆఫీస్ పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ తహసీల్దార్కి ఇన్కార్పొరేషన్ నిమిత్తం రావటం, యథాప్రకారంగా మండల సర్వేరు ఎల్ఆర్‌డిని పంపించి స్క్రూటినీ ఇన్కార్పొరేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది క్లుప్తంగా రిజిస్టర్ ఆఫ్ రీలింక్విష్మెంట్. ఇది రిజిస్టర్ నెంబర్ 5లో ఎంటర్ చేయటం అనేటువంటిది జరుగుతుందండి. మూడవది పట్టా సబ్ డివిజన్ అండి. ఈ పట్టా సబ్ డివిజను ఈ యొక్క కాలక్రమంలో ఎప్పుడో 100 సంవత్సరాల కింద జరిగినటువంటి సర్వేలో జాయింట్ హోల్డింగ్స్ అనేటువంటి ఏర్పడతాయి. ఒకే నెంబర్లో కానీ ఒక సబ్ డివిజన్లో కానీ ఉన్నటువంటి రైతుల సంఖ్య పెరిగి ఎవరి విస్తీర్ణాలు వాళ్ళకి, ఎవరి గట్లు వాళ్ళకి ఉండటం జరిగినప్పుడు ఇండివిజువల్ సబ్ డివిజన్ అంటే రాదు. అలాంటప్పుడు అర్జీదారుడు కోరిన మీదట అతను అర్జీని, నిర్ణీత రుసుముని, సంబంధిత దస్తావేజులతో పాటు కనుక తహసీల్దార్కి సమర్పించుకున్నట్లయితే ఈ పట్టా సబ్ డివిజన్ అనేటువంటిది చేయడం జరుగుతుందండి. ఇలా సమర్పించినటువంటి అర్జీని తహసీల్దారు భూమి మీద స్వయంగా తనిఖీ చేసి తన యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్టుని మండల సర్వేకి ఇస్తూ ఆ అర్జీని కూడా ఫార్వర్డ్ చేయటం అనేటువంటిది జరుగుతుందండి. మండల సర్వేరు భూమి మీదకి వెళ్ళి ఆ యొక్క గట్లు ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే సర్వే చేసి సబ్ డివిజన్ స్టేట్మెంట్లో పక్క రైతులు అంటే సరిహద్దు రైతుల యొక్క సంతకాలు కూడా తీసుకొని సబ్ డివిజన్ రికార్డు 3 సెట్లు, సబ్ డివిజన్ స్టేట్మెంట్ 3 సెట్లు, ఆర్ఎస్ఆర్ కాపీ, వీళ్ళ యొక్క డాక్యుమెంట్సు, చలానా ఈ మొత్తం కూడా సెట్ ఆఫ్ రికార్డు తయారు చేసి తహసీల్దార్కి ఇస్తే తహసీల్దారు దాన్ని స్క్రూటినీ నిమిత్తం డిప్యూటీ ఇన్స్పెక్టర్కి పంపించడం జరుగుతుందండి. ఇక్కడ ఈ స్క్రూటినీ పంపించబోయే ముందు ఈ యొక్క విస్తీర్ణములో ఎటువంటి వ్యత్యాసం కనుక లేనట్లయితే అర్జీదారుడు పెట్టిన అప్లికేషన్లో భూమి మీద ఉండడానికి ఎటువంటి వ్యత్యాసం కనుక లేనట్లయితే గ్రామ లెక్కల్లో నమోదు చేసి ఆ సర్టిఫికేట్ కూడా ఎంక్లోజ్ చేసి ఒకసారి డిఐ గారికి స్క్రూటినీ నిమిత్తం పంపించడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ పంపించేటప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్తో పాటు ఎప్పుడైతే ఇన్కార్పొరేషన్ జరుగుతుందో తహసీల్దార్ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఈ సెట్ ఆఫ్ రికార్డు మొత్తం వచ్చిందా లేదా, రైతుల సంతకాలు ఉన్నాయా లేవా అనేటువంటి వెరిఫై చేసుకొని స్క్రూట్నీ చేసి తహసీల్దార్కి మళ్ళీ పంపించడం జరుగుతుంది. దీన్ని రిజిస్టర్ నెంబర్ 6లో ఎంటర్ చేయటం అవుతుంది. ఎల్ఆర్డి వచ్చి మండల రికార్డులో ఇన్కార్పొరేషన్ చేయటం అనేటువంటిది జరుగుతుందండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా కొత్త సబ్ డివిజన్ 1 అయితే పట్టా సబ్ డివిజన్ 1A 1Bలు గాను, 1, 2, 3 ఉన్నట్టయితే 1 స్ప్లిట్ అయితే 1A 1B గాను, ఏబిసిడీలు ఉంటే A1 A2 A3లు గాను సబ్ డివిజన్ నోటేషన్ అనేటువంటిది ఈ పట్టా సబ్ డివిజన్ రికార్డులో ఇవ్వటం జరుగుతుందండి. 4వది ఎలైనేషన్. ఎలైనేషన్ భూమి బదలాయింపు. ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి, లేదా ఒక వ్యక్తికి సంబంధించిన భూమి నుంచి ఇంకో సంస్థకి, లేదా ప్రభుత్వ భూమి నుంచి ఇంకొక ఇన్స్టిట్యూషన్కి ఈ భూమిని ట్రాన్స్ఫర్ చేయటం, ఈ బదలాయింపునే ఎలైనేషన్ అనేటువంటిది అంటారు. ఈ ఎలైనేషన్ చేయబోయే ముందు ఈ రిక్విజిషన్ ఏదైతే ఎవరికైతే ఆ భూమి అవసరం ఉందో వాళ్ళు నిర్ణీత ఫారంలో సంబంధిత అధికారికి ద్వారా తహసీల్దార్కి అర్జీని పంపించడం అనేటువంటి జరుగుతుందండి. దాని ప్రకారం తహసీల్దార్ గారి ఉత్తర్వులను అనుసరించి మండల సర్వేరు భూమి మీదకి వెళ్ళి వారు కోరుకున్నటువంటి భూమిని ఆ విస్తీర్ణానికి సంబంధించి అంతవరకు 3 సెట్ల రికార్డు అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది. దీనికి ముందుగా భూమి మీదకి వెళ్ళేటప్పుడు 6-1 నోటీస్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. ఈ సెట్ ఆఫ్ రికార్డ్స్తో పాటు తహసీల్దార్ సైన్లో అయిన తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎగ్జిక్యూటివ్ పంపించేటప్పుడు 6-1 నోటీసు, 3 సెట్ల FMB కాపీ, సబ్ డివిజన్ స్టేట్మెంట్ 3 సెట్లు, కంబైన్డ్ స్కెచ్, RSR కాపీ, ఇవన్నీ కూడా తయారు చేసి స్క్రూటినీ పంపించడం జరుగుతుంది. స్క్రూటినీ అనంతరం తహసీల్దార్ గారికి మళ్ళీ ఆ రికార్డు వచ్చిన తర్వాత ఆ యొక్క ల్యాండ్ క్లాసిఫికేషన్ ప్రకారంగా అది ఆర్డీఓకి పంపించాలా లేదా కలెక్టర్ గారికి పంపించాలా అనేటువంటి డెసిషన్ తీసుకొని తహసీల్దారు ఆ లెవెల్కి పంపించడం అనేటువంటిది అవుతుందండి. అక్కడి నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే, అక్కడ యాక్సెప్ట్ అయిన తర్వాత మాత్రమే సంబంధిత అధికారి వారు ఉత్తర్వులు ఇస్తారన్నమాట. ఇచ్చిన దాని మీద రికార్డులో మార్పులు చేయటం అనేటువంటిది జరుగుతుందండి. దీనికి క్లాసిఫికేషన్ చేంజ్ అయినట్లయితే కంపల్సరీగా 7R రిజిస్టర్లో మార్చడం జరుగుతుంది. సబ్ డివిజన్ నోటీస్ చేంజ్ అయింది కాబట్టి 8A రిజిస్టర్లోకి తీసుకొని వచ్చి మార్పులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎలైనేషన్ చేయ పద్ధతి అండి. 5వది ల్యాండ్ సీలింగ్ అండి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ రైతుకైనా నిర్ణీత విస్తీర్ణం మించి ఉన్నట్లయితే ఆ యొక్క భూమిని ఎంత భూమి అయితే ఎక్సెస్ ఉంది అనేటువంటిది ల్యాండ్ సీలింగ్ అధికారి నిర్ణయిస్తారో దాని ప్రకారంగా సబ్ డివిజన్ రికార్డు తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ల్యాండ్ సీలింగ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కనుక వచ్చేటప్పుడు ఆ ప్రపోజల్స్లోనే రఫ్ స్కెచ్, దాంట్లో ఏ వైపున ఎంత భూమి తీసుకోవాలనేటువంటిది నిర్ధారిస్తూ ఒక స్కెచ్ని, రఫ్ స్కెచ్ అనేటువంటి తయారు చేసి తహసీల్దార్ పంపించడం జరుగుతుంది. దాని ఆధారంగా చేసుకొని అంత విస్తీర్ణం కలిగినటువంటి భూమిని సర్వేయర్ భూమి మీద గుర్తించి ఆ ప్రకారంగా సబ్ డివిజన్ రికార్డు 3 సెట్లు తయారు చేసి తహసీల్దార్కి ఇవ్వాల్సి వస్తుంది. తహసీల్దార్ దాన్ని డిప్యూటీ ఇన్స్పెక్టర్ స్క్రూటినీ నిమిత్తం పంపిస్తారు. ఆ రికార్డులో యథాప్రకారంగా 6-1 నోటీసు, ల్యాండ్ సీలింగ్ అధికారి నుంచి వచ్చినటువంటి రఫ్ స్కెచ్, 3 సెట్లు FMB, 3 సెట్లు సబ్ డివిజన్ స్టేట్మెంటు, కంబైన్డ్ స్కెచ్, RSR కాపీ, ఈ సెట్ ఆఫ్ రికార్డుతో పాటు పంపించడం జరుగుతుంది. దానిని స్క్రూటినీ చేసి మళ్ళీ తహసీల్దార్కి తదుపరి చర్య నిమిత్తం పంపిస్తారు. దీన్ని ఇన్కార్పొరేషన్ చేయడం జరుగుతుంది. ఇది ల్యాండ్ సీలింగ్ ఫస్ట్ స్టేజ్. దీని తర్వాత ఈ ల్యాండ్ని, ఎక్సెస్ ల్యాండ్ని పూర్ పీపుల్కి, ల్యాండ్లెస్ పూర్కి అసైన్మెంట్ చేయడం జరుగుతుంది. దీని ల్యాండ్ సీలింగ్ సెకండ్ స్టేజ్ అంటారు. ఈ సెకండ్ స్టేజ్లో తహసీల్దారు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రైతుకి, ఏ బెనిఫిషరీకి ఎంత భూమి ఇవ్వాలనేటువంటిది సర్వేకి కనుక సూచన ఇచ్చినట్లయితే ఆ ప్రకారంగా ఆ యొక్క భూమిని మళ్ళీ రెండోసారి సబ్ డివిజన్ చేసి ఆ
ఎంతమంది రైతులకు ఎంత భూమి పంచాలో ఆ విధంగా సబ్ డివిజన్లు గుర్తించి భూమి మీద మార్క్ చేసి సెట్ ఆఫ్ రికార్డు మళ్ళీ తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది. దాని యథా ప్రకారంగా స్క్రూటినీకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మళ్ళీ తహసీల్దార్కి రికార్డు తిరిగి రావటం, దాన్ని ఇన్కార్పొరేషన్ చేయటం అనేటువంటి జరుగుతుంది. ఆ ప్రకారంగా అలాట్మెంట్ ఆర్డర్స్ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్ సీలింగ్ ప్రాసెస్. ఆరోది బ్లాక్ స్ప్లిట్టింగ్ అండి. బ్లాక్ స్ప్లిట్టింగ్ అంటే కొత్తగా ఒక సర్వే నెంబర్ని ఏర్పాటు చేయటం. ఎటువంటి సందర్భాల్లో కొత్తగా సర్వే నెంబర్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి? ఒక్క సర్వే నెంబర్ 50 ఎకరాలకు మించి కనుక ఉన్నట్లయితే, వేస్ట్ ల్యాండ్ పొరంబోక్ 50 ఎకరాలు మించి ఉన్నట్లయితే, అందులో కొంత భూమిని రైతులకి కల్టివేషన్ పర్పస్ నిమిత్తం అసైన్మెంట్ చేయడానికి కానీ, లేదా ఇతర డిపార్ట్మెంట్కి ఎవరికైనా ఎలైనేషన్ చేసేటువంటి నిమిత్తం కానీ, లేదా మార్కెట్ వాల్యూ ప్రకారం ఎవరికైనా కేటాయించడం జరిగినప్పుడు కానీ, ఇట్లాంటి సందర్భాల్లో ఎంత భూమి అయితే కావాలని కోరుకున్నారో అంత భూమిని సబ్డివిజన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒక సర్వే నెంబర్ 50 ఎకరాలు మించి ఉన్నట్లయితే దాన్ని సబ్డివిజన్ చేయటం అవుతుంది, లేదా గ్యాప్ ఏరియా వస్తుంది, ఒక గ్రామం ఆనుకొని అన్సర్వే ల్యాండ్ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా బ్లాక్ సర్వే నెంబర్ బ్లాక్ వర్క్ అనేటువంటిది జరుగుతుంది. ఈ బ్లాక్ వర్క్ చెప్పేటప్పుడు ప్రస్తుతం నామ్స్ ప్రకారం 5 ఎకరాలు మాగాణి, 10 ఎకరాలు మెట్ట ఉండేటట్టుగా ఈ సర్వే నెంబర్ అనేటువంటిది క్రియేట్ చేయడం అవుతుంది. ఈ వరకు తహసీల్దార్ గారి ఉత్తర్వులను అనుసరించి సబ్డివిజన్ రికార్డు తయారు చేయబోయే ముందు 6(1) నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేసి గ్రామంలో దండోరం మూలకంగా దాని నకలు గ్రామ కచేరీలు అంటించడం అవుతుంది. ఆ నిర్ణీత తేదీ నాడు మండల సర్వేయర్ తన సిబ్బందితో పాటు భూమి మీదకి వెళ్ళి కొలిచి ఆ యొక్క భూమికి చుట్టూ డిమార్కేషన్ చేసి తగిన రాళ్ళు పాతించి ఆ ప్రకారంగా సబ్డివిజన్ రికార్డు తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ సబ్డివిజన్ రికార్డు అనేటువంటిది 5 సెట్స్ తయారు చేయాలి. 5 స్కెచ్లు, ఎఫ్ఎంబి కాపీలు, 5 సబ్డివిజన్ స్టేట్మెంట్లు, కంబైన్డ్ స్కెచ్, డి స్కెచ్, లొకేషన్ స్కెచ్, ఆర్ఎస్ఆర్ కాపీ, ఏరియా లిస్టు, ఇవన్నీ కూడా 6(1) కాపీ, ఇవన్నీ కూడా కలిపి సెట్ ఆఫ్ రికార్డు తయారు చేసేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్కి స్క్రూటినీ నిమిత్తం పంపించాల్సి ఉందన్నమాట. ఇక్కడ ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసులో విలేజ్ మ్యాప్లో ప్రతి ఒక్క కొత్త సర్వే నెంబర్ కూడా ప్లాట్ చేయడం అనేటువంటిది అవుతుంది. దాని ప్రకారం వాళ్ళు వెరిఫై చేసుకొని ఈ యొక్క స్కెచ్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే స్క్రూటినీ చేసి కొత్త సర్వే నెంబర్ అలాట్ చేసిన తర్వాత విలేజ్ మ్యాప్లో ప్లాట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ఆ రికార్డు తదుపరి చర్య నిమిత్తం మళ్ళీ తహసీల్దార్కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వచ్చినటువంటి రికార్డుని ఆల్రెడీ 9(1) డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద ఎవరైతే సంబంధించిన వారు ఉంటారో వాళ్ళకి 9(2) నోటీస్ కూడా పంపించడం జరుగుతుంది. 60 రోజుల తర్వాత ఎటువంటి ఆక్షేపణలు రాకపోతే దాన్ని గెజిట్ పబ్లికేషన్ సెక్షన్ 13 కింద గెజిట్ పబ్లికేషన్ చేసి సంబంధిత చర్య తీసుకోవడం అనేటువంటిది తహసీల్దార్ ఆఫీస్ నుంచి జరుగుతుంది. ఇన్కార్పొరేషన్ అనేటువంటిది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అక్కడ తర్వాత రికార్డుని ఒక సెట్టు సిఎస్ఓకి పంపించాల్సి వస్తుంది, ఒక సెట్టు ఏడీ ఆఫీస్కి 5 పంపించాల్సి వస్తుంది, ఒక సెట్టు ఎంఆర్ ఆఫీస్లో, ఒక సెట్ వచ్చేప్పటికి గ్రామ స్థాయిలో, ఒక సెట్ మండల స్థాయిలో, ఇట్లా 5 సెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ విధంగా కొత్త సర్వే నెంబర్ని బ్లాక్ స్ప్లిట్టింగ్ తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క సర్వే నెంబరు ఇచ్చేటప్పుడు విలేజ్ గ్రామంలో ఉన్నటువంటి లాస్ట్ సర్వే నెంబర్ని కేటాయించడం అనేటువంటిది జరుగుతుందండి. ఇందాక చెప్పినట్టు మనం సర్వే రికార్డు సెట్ ఆఫ్ రికార్డులో లాస్ట్ సర్వే నెంబర్ సర్టిఫికేట్ కూడా జతపరచాల్సి వస్తుంది. ఇది విఆర్ఓ ఇస్తాడు, దాన్ని తహసీల్దారు ధృవీకరించాల్సి ఉంటుంది అన్నమాట. ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్. ఈ ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ అనేటువంటిది కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది అయింది. దీని ప్రకారంగా రైతుల నుంచి భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి భూమి లేనటువంటి నిరుపేదలకి, కొన్ని వర్గాల వారికి భూమిని కేటాయించేటువంటిది ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్. సపోజ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ని పర్చేజ్ చేసి
భూమి లేనటువంటి ఎస్సీ వర్గీయులకి ఈ భూమిని అలాట్ చేయటం అనేటువంటిది. దీంట్లో ప్రాసెస్ ఈ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు సంబంధిత అధికారులు ఏ భూమి కొనాలి అనేటువంటిది ఆ గ్రామంలో పర్యటించి రైతులకు ఉపయోగపడేటువంటి భూమి పండేటువంటి భూమిని వాళ్ళు గుర్తించి రేటు మాట్లాడి జాయింట్ కలెక్టర్ వారి ద్వారా రేటు నిర్ణయం చేసి ఆ భూమిని కొనుగోలు చేసి రైతులు పంచడం జరుగుతుంది. అయితే ఈ భూమిని కొనుగోలు చేసిన దగ్గర నుంచి లబ్ధిదారులు పంచేదాకా 2 రకాలుగా సబ్డివిజన్ రికార్డులు తయారు చేయాల్సి వస్తుంది. దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ వారు భూమిని కొనుగోలు చేసిన పిదప రఫ్ స్కెచ్ తయారు చేసుకొని దాన్ని తహసీల్దార్ పంపించి ఆ యొక్క భూమిని సబ్డివిజన్ చేయాల్సిందిగా కోరుతారండి. ఆ ప్రకారంగా తహసీల్దార్ ఉత్తర్వులు తీసుకొని మండల సర్వే భూమి మీదకి వెళ్ళి ఆ యొక్క భూమిని ఏ భూమిని అయితే ఎస్సీ కార్పొరేషన్ వారు కొనుగోలు చేశారో దానిని సబ్డివిజన్ చేసి తహసీల్దార్కి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఇదంతా కూడా పట్టా ల్యాండ్. ఇది సబ్డివిజన్ నోటేషను యథాప్రకారంగా 1 ఉంటే 1A, 1B, 1Cలుగా డివైడ్ అవుతుంది. ఈ యొక్క భూమిని ఏదైతే సబ్డివిజన్ రికార్డు తయారు చేశారో దాన్ని 3 సెట్ల రికార్డుని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి స్క్రూటినీ నిమిత్తం పంపించడం జరుగుతుంది. డిఐవైస్ రికార్డు స్క్రూటినీ చేసిన తర్వాత మళ్ళీ తహసీల్దార్కి పంపించడం, దాన్ని ఇన్కార్పొరేషన్ ప్రాసెస్ చేయటం, నెక్స్ట్ అక్కడితోటి మొదటి అంకం పూర్తవుతుంది. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ కన్సర్న్ ఎస్సీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ ఏ రైతుకి ఎంత ఏంటనేది వాళ్ళు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుందండి. ఆ ప్రకారంగా మళ్ళీ రెండోసారి భూమి మీదకి వెళ్ళి డిమార్కేట్ చేసి బెనిఫిషరీ వైజ్గా రాళ్ళు పాతించి మళ్ళీ రెండో పర్యాయం సబ్డివిజన్ రికార్డు తయారు చేయటం అనేటువంటి జరుగుతుందండి. అలా చేసినట్టు భూమిని మళ్ళీ రికార్డు తయారు చేసి పంపించడం, దాన్ని ఎల్ఆర్డి వచ్చి మండల స్థాయిలో మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయటం, సదరు భూమిని లబ్ధిదారులకి అప్పగించడం అనేటువంటిది ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇట్లా ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కూడా 2 స్టేజ్లో జరుగుతుందండి. ల్యాండ్ ఎక్విజిషన్, భూసేకరణ. ప్రభుత్వం సాంఘిక ప్రయోజనాల నిమిత్తం లేదా ప్రభుత్వ ప్రయోజనాల నిమిత్తం కొంత భూమిని సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి వివిధ పరిశ్రమల నిమిత్తం కానీ, ప్రజా అవసరాల కోసం రోడ్ల కోసం కానీ, రైల్వే ట్రాక్స్ నిమిత్తం కానీ, ఏదన్నా సంస్థల యొక్క నిర్మాణం నిమిత్తం కానీ భూమిని సేకరించడం అనేటువంటిది జరుగుతుందండి. ఇలా సేకరించిన భూమిని కూడా వివిధ సర్వే నెంబర్లో వివిధ సబ్డివిజన్స్లో ఉంటుంది. ఇదంతా కూడా ఒక క్లాసిఫికేషన్ కాబట్టి మొత్తం ఒకటే హెడ్, ఒకటే నెంబర్ కింద తీసుకురావటం, ఒకే సబ్డివిజన్ కింద ఫామ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భం చేసేటువంటి సబ్డివిజన్ రికార్డే ల్యాండ్ ఎక్విజిషన్ రికార్డు. దీంట్లో ఈ ఎల్ఏ రికార్డు చేసేటప్పుడు మొదటిసారిగా రిక్విజిషన్ డిపార్ట్మెంట్ ఎవరికైతే ఈ భూమి కావాల్సిందో సంబంధిత డిపార్ట్మెంటు తమకి ఎంత భూమి కావాల్సి ఉంది, ఏ సర్వే నెంబర్లో కావాల్సి ఉంది, ఏ కొలతల మధ్య కావాల్సి ఉంది అనేటువంటిది ఒక స్కెచ్, కంబైన్డ్ స్కెచ్ ప్లస్ ఇండివిజువల్ స్కెచెస్ కూడా విత్ మెజర్మెంట్స్ తయారు చేసి ఎల్ఏఓ ద్వారా తహసీల్దార్కి పంపించడం అనేటువంటిది జరుగుతుందండి. ఆ ల్యాండ్ యొక్క విలువను బట్టి ఎల్ఏఓ మారటం అనేటువంటిది జరుగుతుంది. ఆర్డీఓ స్థాయి నుంచి పై స్థాయికి. మండల సర్వేర్ దగ్గరికి తహసీల్దార్ ద్వారా ఏదైతే షెడ్యూల్స్ వస్తాయో ఆ షెడ్యూల్ని అనుసరించి మండల సర్వేర్ భూమి మీదకి వెళ్ళి 6(1) నోటిఫికేషన్ ముందుగా ఇచ్చి తర్వాత భూమి మీదకి వెళ్ళి తన సిబ్బందితోటి ఆ యొక్క షెడ్యూల్స్లో ఏదైతే ఇచ్చారో కొలతలు ఆ ప్రకారంగా భూమి మీద డిమార్కేట్ చేసుకొని అలా కావాల్సిన భూమి చుట్టూ రాళ్ళు పాతించి ఆ కొలతల ప్రకారం సబ్డివిజన్ రికార్డు అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ సబ్డివిజన్ రికార్డు అనేటువంటిది గతంలో ఎంజాయ్మెంట్ స్కెచ్ 1 సెట్,
టెంపరరీ సెట్ 2, పర్మనెంట్ 3 అనేటువంటి తయారు చేసేవాళ్ళు. వాస్తవానికి టెంపరరీ 2, పర్మనెంట్ 3 అనేటువంటిది చేయాలండి. ఈ టెంపరరీ స్కెచ్లో ఏ సబ్ డివిజన్లు వాటి భూమి మీద క్లబ్ అవుతాయి అనేటువంటిది గుర్తించి ఆ విధమైనటువంటి సర్టిఫికెట్. సపోజ్ 1, 2 2 సబ్ డివిజన్స్లో కొంత భాగం కనుక, సపోజ్ తూర్పు భాగం కనుక మనం ఎక్విజిషన్ చేయదలుచుకుంటే 1A 1B 2A 2B అవుతాయి. తూర్పు భాగం అనేటువంటి 1B 2Bలు 2 క్లబ్ అయిపోయి 1Bగా ఫామ్ అవటం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా దాని మీద ఒక టెంపరరీ స్కెచ్ మీద ఒక సర్టిఫికేట్ కూడా రాయటం జరుగుతుంది. 1B and 2B ఆర్ ఫిట్ ఫర్ క్లబ్బింగ్ యాజ్ 1B అని చెప్పనేసి. అట్లానే సబ్ డివిజన్ స్టేట్మెంట్లో కూడా ఆ విధంగానే రాయటం జరుగుతుందండి. పర్మనెంట్లో వచ్చేటప్పటికి 1A 2A అండ్ 1B అంటే 1B 2B కలిపి సబ్ డివిజన్ అయిపోయింది. 1B దాని కింద సర్టిఫికేట్ రాస్తాం. 1B and 2B వర్ క్లబ్డ్ అండ్ డినోటెడ్ యాజ్ 1B అని చెప్పి సర్టిఫికేట్ రాసి, 2 ఒకటే క్లాసిఫికేషన్ అవుతుంది కాబట్టి ఎక్విజిషన్ జరగబడి 1B అని చెప్పి రాసి సర్టిఫికేట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా టెంపరరీ 2, పర్మనెంట్ 3 సెట్లు తయారు చేయడం జరుగుతుంది. పర్మనెంట్ సబ్ డివిజన్ స్టేట్మెంట్లో కూడా చాలా క్లియర్గా 1A 1B ఈ 1Bలో వచ్చేప్పుడు 1B 2Bల యొక్క విస్తీర్ణం కలిపి వేయడం జరుగుతుంది. అండ్ 2Aలో రిమైనింగ్ ఎక్స్టెండ్ వేయడం జరుగుతుంది. అట్లనే పార్టీల చేవరాలు రాయలేకపోవడానికి గల కారణం ఏంటి అని అడిగినప్పుడు కూడా బీయింగ్ ఎల్ఏ కేసు అని చెప్పి రాయడం జరుగుతుంది. ఆ సంబంధించిన ఎల్ఏఓ ఆర్డర్స్ లేదా తహసీల్దార్ ఆర్డర్స్ చేయడం జరుగుతుంది. భూమి మీద ఎల్లలు బాగా ఉన్నావా అని చెప్పి అడిగేటువంటి కాలంకి ఎస్ డెమార్కెట్ విత్ డ్యూరబుల్ స్టోన్స్ అని చెప్పి రాసి సర్టిఫికేట్ రాసి ఆ క్లబ్బింగ్ సర్టిఫికేట్ కూడా దాంట్లో నోట్ చేయడం అనేటువంటిది జరిగి చాలా క్లియర్గా చట్టబద్ధంగా ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్ అనేటువంటిది జరుగుతుంది. సెట్ ఆఫ్ రికార్డు నెక్స్ట్ తహసీల్దార్ నుంచి స్క్రూటినీకి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళేటప్పుడు 6(1) కాపీ, షెడ్యూల్స్, టెంపరరీ 2 సెట్లు, పర్మనెంట్ 3 సెట్లు, ఆర్ఎస్ఆర్ కాపీ, కంబైన్డ్ స్కెచ్ ఇవన్నీ కూడా రికార్డు స్క్రూటినీ కోసం పంపించడం జరుగుతుంది. స్క్రూటినీ అయిన పిదప నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత విలేజ్ రికార్డ్స్ ఇన్కార్పొరేషన్ చేయడం అవుతుంది. దీన్ని మళ్ళీ అవార్డు కోసం పంపించడం అవుతుంది. అవార్డు పాస్ అయిన తర్వాత ఫైనల్ స్క్రూటినీ మళ్ళీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తుంది. ఫైనల్ స్క్రూటినీకి వచ్చేటప్పటికి ఇన్కార్పొరేషన్ జరిగి డిప్యూటీ ఐఓఎస్ ఆ చెక్ మెమో ప్రకారంగా కనుక చేసుకొని పంపించినట్టయితే దాన్ని 13 నోటిఫికేషన్ నిమిత్తం పంపిస్తారు. ఈ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ రికార్డు అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది పరిసమాప్తం అవుతుంది.